హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. నేను డాక్టర్ చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బీ, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో ఇవాళ మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే, ఈ ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సందు పళ్ళున్నా వీటి చికిత్స కోసమని మనం ఈ బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ వాడతాం. సో వీటి మధ్యన ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంది, ఏది ఎట్లా వర్క్ చేస్తుందని మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కాస్మెటిక్ అపియరెన్స్. కాస్మెటిక్ అంటే ఏంది? చూడ్డానికి ఎంత అందంగా కనబడుతుంది అనేది. ఈ బ్రేసెస్ గానీ, ఈ బ్రేసెస్ దానిపైన వైరు, ఎలాస్టిక్స్ అవన్నీ పెట్టేసరికి అంత కాస్మెటిక్ అపియరెన్స్ అనేది ఉండదు. కొంచెం దెబ్బతింటది. సో దట్ మనం ఫంక్షన్స్‌కెళ్ళాలన్నా, పబ్లిక్‌లో ఎళ్ళాలన్నా, ఏదైనా ప్రెజెంటేషన్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది. అదే అలైనర్స్‌కొచ్చేసరికి మీ కాలి ఒక ప్లాస్టిక్ ట్రే లాగానే ఉంటది. చాలా మందికి అసలు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు కూడా తెలవదు. ఇది 100% కాస్మెటిక్ అపియరెన్స్ అనేది ఇది ఇస్తుంది. అంతే గాకుండా మీరు ఫంక్షన్స్‌కెళ్ళినా, లేదంటే ఒకవేళ వెడ్డింగ్ ఉన్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, మీరు ఆఫీస్‌లో ఎళ్లి ప్రెజెంటేషన్ చేయాలన్నా ఇది చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసేసి కన్వీనియన్స్. కన్వీనియన్స్ అంటే ఏంటి అనంటే, ఇక్కడ ఒక బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంది. 1 ఇయర్ ప్రొసీజర్‌లో మినిమమ్ అయితే 9-10 టైమ్స్ అయితే మేము పిలుస్తాం పేషెంట్స్‌ని. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం వైర్ చేంజ్ చేయాల్సొస్తుంది. అసలు ప్రోగ్రెస్ ఎట్లా అవుతుంది అనేది చూడాల్సొస్తది. కాబట్టి మీరు డెంటిస్ట్ ఆఫీస్ గాని, డెంటల్ హాస్పిటల్‌లో గాని, డెంటిస్ట్‌తో గాని టైం ఎక్కువ సేపు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే గాకుండా ఈ బ్రాకెట్స్, వైర్స్ అట్లా ఉన్నప్పుడు ఎప్పుడన్నా గట్టిది తిన్నా గాని, లేకపోతే ఎలాంటి ఇష్యూ వచ్చినా గాని బ్రాకెట్ గాని, వైర్ గాని ఊరిపోయే అవకాశం ఉంటది. అట్లా ఊడిపోయిందంటే కూడా మీరు మధ్యలో విజిట్స్‌కి రావాల్సుంటది. లేదు మీకు డెంటిస్ట్ అవైలబుల్ లేకున్నా, మీకు కుదరకపోయినా అది కొంచెం ఇబ్బందికరం. ట్రీట్మెంట్ మరి ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటది. అంతే గాకుండా ఫస్ట్ ఇనీషియల్‌గా బ్రాకెట్స్, వైర్స్ పెట్టినప్పుడు మీ చిగుళ్ళనేటివి కొంచెం అల్సర్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటది. సో, దానివల్ల గూడా కొంచెం ఇబ్బంది పడాల్సిందుంటది. అదే అలైనర్స్‌లో వస్తే మీకసలు డెంటల్ హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. డెంటిస్ట్‌ని గూడా కలవాల్సిన అవసరం లేదు. మేము మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు ప్రాపర్‌గా మీరు డైలీ 18-22 అవర్స్ ఆ అలైనర్ సెట్ గనక యూజ్ చేసి ప్రాపర్ టైంకి సెట్ మారుస్తూ ఉన్నారంటే మీకు 100% ట్రీట్మెంట్ అనేది ప్రాపర్‌గా జరిగిపోతది. మీరు అంటే 1-2 టైమ్స్ మీరు హాస్పిటల్‌కి విజిట్ చేస్తే చాలు. మీకసలు ఈ రిపీటెడ్ విజిట్స్ అనేటివి ఉండయి. అల్సర్స్ అనేటివి ఉండయి. సో, ఆ రకంగా దిస్ ఈజ్ వెరీ కన్వీనియంట్. నెక్స్ట్ కంఫర్ట్‌కొచ్చేసరికి ఏమవుతది అనంటే, మీరు ఏ క్వాలిటీ బ్రేసెస్ అయినా పెట్టుకోండి. ఎంత డబ్బులన్నా పెట్టుకోండి. ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ బ్రేసెస్ ఉండనియండి, తక్కువ క్వాలిటీ బ్రేసెస్ ఉండనియండి. ఏ బ్రేసెస్‌లో అయినా సరే మీరు అన్ని రకాల ఫుడ్స్ అయితే తినలేరు. ఎందుకంటే అక్కడ ఒక చిన్నదో, పెద్దదో బ్రాకెట్ అయితే ఉంటది. వైర్ అయితే ఉంటది. సో, మీరు ఇష్టం వచ్చిన ఫుడ్ తినలేరు. కొంచెం సాఫ్ట్ ఫుడ్డే తీసుకోవాల్సుంటది. దీనివల్ల కొన్ని పేషెంట్స్‌లో వెయిట్ లాస్ అవ్వడము, కొంచెం వీక్ అవ్వడము అనేది జరుగుతా ఉంటది. అదే అలైనర్స్‌లో అయితే మీరు అలైనర్ తీసేసి తింటారు కాబట్టి, మీరు అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు. మీకెలాంటి ఇబ్బందుండదు. సో, నో ఫుడ్ కాంప్రమైజ్ అంటామన్నట్టు దీన్ని. 100% నో ఫుడ్ కాంప్రమైజ్. సో, ఓవరాల్ హెల్త్ ఆర్ జనరల్ హెల్త్ పైన గూడా మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసేసి ఈ అలైనర్స్‌లో, బ్రేసెస్‌లో ఇంకో డిఫరెన్స్ ఏముంటదంటే, బ్రేసెస్‌లో ఏమవుతదంటే స్పెసిఫిక్ మూవ్‌మెంట్‌కి స్పెసిఫిక్ ఫోర్స్ ఇయ్యాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అనంటే, ఇప్పుడు ఎత్తుగుంది, స్పేసెస్ ఉన్నాయి. ఈ ఎత్తు తగ్గడానికి ఓ ఫోర్స్ ఇయ్యాలి, స్పేస్ క్లోజ్ చేయడానికి ఓ ఫోర్స్ ఇయ్యాలి. అట్లున్నప్పుడు మనకు కొంచెం టైం కూడా ఎక్కువ పట్టే అవకాశం ఉంటది. అదే అలైనర్స్‌లో అయితే మీకు కాంప్రిహెన్సివ్ ఫోర్సెస్ పడతాయి. సో, మీకు బ్రేసెస్‌తో పోలిస్తే ఇంకా తొందరగానే ట్రీట్మెంట్ అయిపోయే అవకాశం అనేది కూడా ఉంటది. సో, అంతే గాకుండా ఈ అలైనర్స్‌కి 2 డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంది అంటే ఇప్పుడు బ్రేసెస్‌లో అనుకోండి, మీరు ఎవ్రీ మంత్ వస్తారు. మీకు అది తీసేసే అవకాశం లేదు. సో, ప్రాపర్‌గా ట్రీట్మెంట్ అనేది అయితుంటది. మా గైడెన్స్‌లో జరుగుతా ఉంటది. అలైనర్స్‌లో అయితే కొంచెం డిసిప్లిన్ కావాలి. మీరు ఎవ్రీ డే మీరే తీసి మీరే పెట్టుకోవాలి. సో, అది ఏమాత్రం మీరు నెగ్లిజెన్స్ చేసినా, పెట్టుకోకున్నా, ఈ డిసిప్లిన్ లేకుండా సరిగ్గా వాడకుంటే ట్రీట్మెంట్ అనేది జరగకపోవచ్చు. లేదంటే డిలే అవ్వచ్చు. ప్లస్ ఇంకోటేంది అంటే అలైనర్స్‌తో పోలిస్తే బ్రేసెస్ కొంచెం ఎకనామికల్ ప్రైస్‌లో వస్తాయి. అలైనర్స్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. బట్ థాంక్స్ టు ద టెక్నాలజీ ఇప్పుడొస్తున్న లేటెస్ట్ కంపెనీస్ కూడా చాలా వరకు బ్రేసెస్‌తో కాంపిటీటివ్ ప్రైజే ఇవ్వగలుగుతున్నారు. సో, ఈ ప్రైస్ అనేది స్లోగా మీకు తగ్గిపోయే అవకాశం ఉంటది. ఇప్పటికే చాలా వరకు తగ్గింది. ఒక 7-8 ఇయర్స్‌తో కింద పోలిస్తే ఇప్పుడు అలైనర్ ప్రైస్ ఆల్‌మోస్ట్ హాఫ్ క్వార్టర్ ప్రైస్ కూడా వచ్చేస్తుంది. సో, థాంక్ యూ. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇట్లాంటి సమస్య గనుకేమన్నా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్‌కి మీ యొక్క స్మైల్ పిక్చర్‌ని పంపియండి. మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతది, ఎట్లా ఉంటదనేది నేను డీటెయిల్‌గా మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. థాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ మెరిడియన్ డెంటల్ హాస్పిటల్స్.